కేరళ రాష్ట్రీయుల ప్రముఖ పండుగైన ఓనం పండుగ సందర్భంగా కరీంనగర్లో అన్నప్రసాద వితరణ చేశారు. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో భక్తులకి అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం ఓనం పండుగ రోజున ఈ కార్యక్రమం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. భగత్ నగర్లోని అయ్యప్ప ఆలయ ఆవరణలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో భక్తులకి అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకుడు చాణక్య, ఆలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, గడప నాగరాజు, శ్రవణ్లతో కలిసి విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకి అన్నప్రసాద వితరణ చేశారు. ఉగాది, సంక్రాంతి పండుగల మాదిరిగానే కేరళలో ఓనం పండుగ జరుపుకుంటారని అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ అన్నారు. కేరళలోని హిందువులు స్వామివారికి వడ్లు సమర్పిస్తుంటారని చెప్పారు. ఈ పండుగ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేపట్టామని తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సహకరించారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఓనం పండుగ రోజున అన్నదానం చేపడతామని తెలిపారు. ఓనం పండుగకి 10 రోజుల పాటు కేరళలో ఉత్సవాలు జరుపుకుంటారని ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. పాదయాత్ర గురుస్వాములు అన్నదానం చేపట్టడం సంతోషకరమని చెప్పారు. ప్రతి నెలలో బుధవారం రోజున అయ్యప్ప స్వాములు ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించాలని గడప నాగరాజు గురుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్, ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, గడప నాగరాజు, శ్రవణ్, కార్పొరేటర్ రాచకొండ చక్రధర్రావు, రుద్రాక్ష కృష్ణ, ధర్మకర్తల సభ్యులు సత్యనారాయణ, ఆనంద్ రెడ్డి, పవన్, ప్రశాంత్, గడప మాధవ్, శ్రీహరి మల్లేశం, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఇక్కడ ఉగాది ఎలానో, ఉగాది సంక్రాంతి పండుగలు మనకు ఎలానో మన తెలంగాణ రాష్ట్రంలో, ఈరోజు అక్కడ కేరళ రాష్ట్రంలో ఓనం అనే పండుగ ఇలా మనం ఇప్పుడు ఉగాది ఎలా జరుపుకుంటామో అక్కడ పెద్ద ఎత్తున ఓనం పండుగ జరుపుకొని అక్కడున్న హిందువులు చాలామంది ఆ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి వడ్లు, కాయిన్స్ ఇవన్నీ అయ్యప్ప స్వామికి సమర్పించి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని వాళ్ళకి ఆ మంచి దినంగా అక్కడ మొక్కుకుంటారు. అలాగే మేము ఈరోజు ఆ ఓనం పండుగను పునస్కరించుకొని ఈరోజు ఇక్కడ మేము మా గురుస్వామి అయిన శ్రవణ్ స్వామి తమ్ముడు మేము ముగ్గురం కలిసి అన్నదానం ఏర్పాటు చేసినాం. మాకు ఈ చైర్మన్ గారు కానీ, ఎండోమెంట్ ఈవో గారు కానీ, వాళ్ళ దేవాదాయాల శాఖ మన అయ్యగారులు, దేవస్థానం అయ్యగారులు సహకరించారు. ఇలా మంచి ఈరోజు ఈ ఓనం పండుగ రోజు అన్నదానం చేయడం, ఇంతమంది భక్తులు వచ్చి వీళ్ళు సహకరించినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఓనం పండుగ రోజు ఇట్లానే అయ్యప్ప స్వాములందరం మాల ధరించిన స్వాములం కానీ, ఇంతకుముందు మాల వేసిన గురుస్వాములు కానీ అందరం ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఓనం పండుగకు అన్నదానం ఏర్పాటు చేయాలని చైర్మన్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఓనం పండుగ అనేది కేరళీయులకు చాలా ప్రధానమైనటువంటి పండుగ. అక్కడ వాస్తవానికి ఇది 10 రోజుల పాటుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దగ్గర సంక్రాంతి జరుపుకున్నట్టు అక్కడ 10 రోజుల పాటుగా ప్రతి ఇంటి ముందు రంగవల్లులతోటి, పూలతోని అలంకరించుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవంగా, ఉదాహరణకు చెప్పాలంటే ఒకరోజు పడవల పోటీ, ఒకరోజు కుస్తీల పోటీ, ఇట్లా రకరకాల పోటీలు జరుపుకొని 10వ రోజు ఈరోజు ఓనంకున్న ప్రత్యేకత ఏంటంటే మహాబలిరాజు అక్కడ మంచి రాజుగా పేరుగాంచినప్పుడు దేవతలే ఇంత మంచి రాజు ఈయనకు పేరు వస్తున్న ఆలోచన చేసి మహాబలి చక్రవర్తిని తనను ఆ రాజ్యం నుంచి పక్కకు జరిపించే ఉద్దేశం జరిగినప్పుడు ఈ 10 రోజులు చేసి రాజు మంచి రాజు అయినందుకు 9 రోజులు పూజ చేసిన తర్వాత 10వ రోజు మళ్ళా మహాబలి రాజు తిరిగి వస్తాడన్న నమ్మకంతో కేరళీయులు ఈ 10 రోజులు ఉత్సవాలు చేసి మహాబలి రాజు ఈరోజు వచ్చిండన్న సంతోషంతో ఇల్లు వాళ్ళు ఉత్సవాలు చేసుకొని చాలా సంతోషంగా గడుపుతారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కరీంనగర్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ దేవాలయంలో పాదయాత్ర గురుస్వాములు నగారాజ్ స్వామి, సంపత్ స్వామి, శ్రవణ్ స్వామి వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి మన దేవాలయంలో అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. సోమశేన స్వామి కరీంనగర్ పట్టణంలో మరి కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ ఒకప్పుడు కేరళకే తెలుసు ఓనం. కాకపోతే ఈరోజు అంటే అయ్యప్ప దినదినంగా అభివృద్ధి చెందింది కాబట్టి మరి మన దేవాలయంలో ఓనం ఫెస్టివల్ అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్క కోరేది ఏంటంటే ప్రతి భక్తుడు కూడా ఒకరోజు బుధవారం ఉదయం 7-7:30 వరకు ప్రతి దేవాలయంకి వెళ్ళాలి. బుధవారం నాడు మాత్రం మన అయ్యప్ప భక్తులు అందరూ ఇక్కడ కలుసుకుంటే, ప్రతి బుధవారం ఉదయం కలుసుకుంటే అందరికి ఐక్యత ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు కానీ ఇంకా ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా స్వామిని దర్శించుకొని మరి మన బాధలు కష్టాలన్నీ కూడా మొక్కుకుంటాం. ప్రతి వారాన్ని నెలలో ఒక వారమన్నా ఖచ్చితంగా దేవాలయం రావాలని అందరికీ పిలుపునిస్తుంది స్వామి. ఈ ఓనం అనేది ఎప్పుడూ ప్రతి సంవత్సరం గణపతి నీళ్ళల్లో వేసే రోజు
గణపతి నీళ్ళల్లో వేసే రోజు మాత్రమే వస్తుంది. ఇది ఒక లీక్ సంవత్సరం వస్తే మాత్రం ఒకరోజు ముందు వస్తుంది. అటువంటిది ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే శ్రావణ మాసంలో రావడం, అది బుధవారం రావడం చాలా అదృష్టం. ఇది ఈరోజు చాలా పొద్దునే గణపతి హోమము, స్వామివారికి విశేష అభిషేకాలు, మధ్యాహ్న అన్నదానం, సాయంత్రం పడి పూజ, అల్పాహారం ఉన్నది. కాబట్టి భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రుగా అని కోరుతున్నాను.